నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్. సో ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిపోతున్నాయని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ రాజకీయం. ఎందుకంటే విజయవాడలో టీడీపీకి సంబంధించిన కీలక నేత కేశినేని నాని విజయవాడలో ఎంపీ సీట్ దక్కదనే కోణంపై అసంతృప్తితో రీసెంట్గా మనం చూసామన్నమాట. తన పార్టీ కార్యాలయానికి కూడా టీడీపీకి సంబంధించిన జెండాలు కూడా తొలగేయడం జరిగింది. అండ్ దీని తర్వాత వాళ్ళ కూతురు ఏదైతే కార్పొరేటర్ అయిన శ్వేత, సో వారు కూడా రిజైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు బేస్ చేసుకొని నిన్న కేశినేని నాని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. అండ్ జగన్ని కూడా కలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జగన్ని కలిసి వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో నిన్న ఈ జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేశినేని నాని. సో మీడియాలో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, అంటే టీడీపీ పార్టీ పైన విమర్శలు కురిపించారు. సో చాలా ఈ సంవత్సరాల నుంచి పనిచేసిన పార్టీకి సో ఆయన నన్ను గుర్తిస్తలేరు అన్నట్టు విమర్శించారనమాట. సో ఈ నేపథ్యంలో కేశినేని నాని యొక్క తమ్ముడైన కేశినేని చిన్ని అతను మాట్లాడిన దానిపై రియాక్ట్ అయ్యారు. సో ఏమన్నారంటే, మా కుటుంబంలో 1999 నుంచే కలహాలు ఉన్నాయన్నమాట. సో అప్పటి నుంచే లొల్లులు అవుతున్నాయి. కానీ దానికి టీడీపీ అధినేత అయిన చంద్రబాబుని సంబంధించే అతనిపై వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని చెప్పారు. అండ్ 1999 నుంచే నేను కుటుంబ సమస్యలో కానీ ఇటు రాజకీయ పరంగా కానీ అన్నను గురించి ఆలోచించి నేను చాలా వరకు కాంప్రమైజ్ అయిపోయాను. అండ్ ఇప్పటి నుంచి కాంప్రమైజ్ కావాలన్నట్టు వ్యాఖ్యలు చేశారు. సో ఇంకా ఏం చెప్పారంటే, టీడీపీకి సంబంధించే కేశినేని నానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడే అని చెప్పేసి, అండ్ 2 సార్లు ఎంపీ టికెట్స్ ఇచ్చిన నందమూరి ప్లస్ నారా కుటుంబానిపై ఇట్లా విమర్శలు కురిపించడం కరెక్ట్ కాదని చెప్పేశారు. ఇంకా విజయవాడ రాజకీయాలకు సంబంధించి వైసీపీలో జాయిన్ అయినందువల్ల విజయవాడకి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరని చెప్పేసి కూడా అన్నారనమాట. సో ఏదైతే ఈ 1999 నుంచి మా కుటుంబంలో కలహాలు ఉన్నాయి, సో దీనికి సంబంధించి ఎవ్వరి బాధ్యత కాదు, ఇది మా ఇంటర్నల్ బాధ్యత, దశాబ్దాలుగా లొల్లులు ఉన్నాయి, సో మాది మేమే చూసుకుంటాం, దీనికి ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పేసి చెప్పారు. అండ్ ఇదివరకు టీడీపీ నుంచి వెళ్ళిపోయిన నాయకులు వేరే పార్టీలో జాయిన్ అయినా సరే వాళ్ళకి ఎలాంటి పెద్ద పదవులు రాలేదని చెప్పేసి చెప్పారు. అండ్ పోయే వాళ్ళు పోతూనే ఉంటారు అండ్ వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారని చెప్పేసి వ్యాఖ్యానించారు. విజయవాడ రాజకీయాలు ఇప్పటికైతే హాట్ టాపిక్గా మారాయి అనమాట. సో ముందు ఎలా ఉండబోతుంది విజయవాడ రాజకీయాలు అనేది చూస్తూనే ఉండాలి మనం. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఫాలో అవుతుండేనే ఆంధ్రప్రభ.